ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరుకల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీ సేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్టులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162 కోట్ల 72 లక్షల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1,108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396 కోట్ల 40 లక్షల రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ 2 పద్ధతుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,504 కోట్ల 88 లక్షల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమనకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు.
వందే మాతరం గేయానికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ, వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం. తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 15న 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి, ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరుకల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.